పవిత్ర ఖురాన్ ఆవిర్భవించినటువంటి మంత్. రంజాన్ని నేను కూడా అర్థం చేసుకోవటానికి చాలా ట్రై చేసినప్పుడు నాకు 3 విషయాలు తెలిసినాయి. ఒకటి, అత్యంత కష్టంతో సహనంతో చేసేటువంటి ఉపవాసం. రెండోది, దాన ధర్మాలు చేసేటువంటిది. మూడవ అంశం, అందరూ కలిసి కులమతాలకు అతీతంగా కూర్చొని భోజనం చేయడం. ఈ మొట్టమొదటిది కష్టంతో కూడినటువంటి ఉపవాసం మనిషిలో ఒక ఓర్పుని, సహనాన్ని, అదేవిధంగా పేదవారి ఆకలిని పేదవారికి కాని వారికి కూడా తెలియజేసేటువంటిది సహనం. రెండోది దాన ధర్మాలు. మనం సంపాదించే ఆస్తిలో ఎంతో కొంత సహాయం చేయటం అనేది దాన ధర్మాలు. నన్ను మెడిసిన్లో జాయిన్ చేసి నేను ఈరోజు డాక్టర్ అవ్వడానికి కారణం కూడా మీరందరూ ఒకప్పుడు కట్టినటువంటి ట్యాక్స్. నేను కూడా ఫ్రీగా చదువుకున్నాను ఉస్మానియా మెడికల్ కాలేజీలో. నా వంతుగా ఏదో కొద్దిగా సహాయం చేయటం కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఆఖరికి మనం అందరం కూర్చొని అందరం కలిసి భోజనం చేయటం అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ నేను ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ రాజకీయాల్లోకి రాకముందు ముస్లిం సమాజంతో అంత ఎక్కువ, నా ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఇంత డీప్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు ఇన్వాల్వ్ అయినటువంటి తర్వాత మీలో ఉండేటువంటి మనోభావాలు, మీరు ఎలా ఆలోచిస్తారు, ఎంతమంది పేదరికంలో ఉన్నారు, అన్నీ బాగా అర్థమవుతా ఉన్నాయి. సో మీ అందరితోటి ఈ విధంగా నేను కలిసి ఉండటం చాలా అదృష్టంగా భావిస్తూ ముస్లిం సమాజానికి నా వంతు ఎంతో కొంత సహాయం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రంజాన్ శుభాకాంక్షలు. रमजान मुबारक सबको. ईद मुबारक. थैंक यू. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन.